వెల్కమ్ టు సైకలాజికల్ ట్రేడింగ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం క్యాండల్స్టిక్స్ యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ పారామీటర్స్ ఎలా ఉంటాయి, ఓపెన్ హై క్లోజ్లో ఎలా ఉంటాయి, ఫర్ గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్కి ఎలా ఉంటాయి, బాడీ అంటే ఏంటి, విక్ అంటే ఏంటి, సో బాడీకి ఉన్న మీనింగ్ ఏంటి, విక్ ఉన్న మీనింగ్ ఏంటి, ఒక గ్రీన్ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్లో కానీ చూసుకుంటే ఫుల్ పవర్ ఎక్కడుంది, బేర్ పవర్ ఎక్కడుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఏంటి అంటే ఒక క్యాండిల్ స్టిక్స్ మనం చూసేటప్పుడు సో ఆ క్యాండిల్ స్టిక్ బ్యాక్గ్రౌండ్ యొక్క మీనింగ్ ఏంటి, ఆ సైకలాలజీ ఏంటి, ఏం జరిగి ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ని ఎలా కొనుక్కోవాలి, ఎలా మనకి మనం డెరైవ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి 3 రకాల క్యాండిల్స్ కనబడుతుంది. సో 3 కూడా గ్రీన్ క్యాండిల్స్. మనకి క్యాండిల్ స్టిక్ గురించి జనరల్ బేసిక్ ఇన్ఫర్మేషన్, కలర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. జనరల్గా గ్రీన్ క్యాండిల్ అంటే బులిష్ క్యాండిల్ అని, రెడ్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్ అని. చాలామంది ఇలాగ కలర్ని బేస్ చేసుకొని క్యాండిల్ని డిసైడ్ చేస్తారు. సో వన్స్ దే డిసైడ్ ఇట్ ఈస్ ఎ బేరిష్, దే విల్ గో ఫర్ ద సెల్. వన్స్ దే లైక్ వాళ్ళు ఎప్పుడైతే అది బులిష్ క్యాండిల్ అనుకుంటారో వాళ్ళు మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి బై చేయడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు అది తప్పు జరిగి మార్కెట్ కిందకి వెళ్ళి లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడాను మనం క్యాండిల్ కలర్ బేస్ చేసుకొని ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ డెరైవ్ చేసుకుంటామో, మీనింగ్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి ఇలాంటి ఎర్రర్స్ అనేవి జరుగుతాయి. సో అలా కాకుండా నిజంగా క్యాండిల్ని చూసి ఆ క్యాండిల్ని చూసిన వెంటనే దాని బ్యాక్గ్రౌండ్ యొక్క క్యాండిల్స్ అనేవి ఎప్పుడైతే మనకి కనబడతాయో అప్పుడు ఇలాంటి ఎర్రర్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతాయి. యాక్యురసీ అనేది పెరుగుతుంది. మీరు ఒక ఒక ఇన్ఫర్మేషన్ని పర్టికులర్ చార్ట్ నుండి డెరైవ్ చేసుకున్నారు అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్కి ఉన్న యాక్యురసీ అనేది పెరుగుతుంది. సో సో వన్స్ యాక్యురసీ పెరిగిన తర్వాత మీరు ట్రేడింగ్లో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మీరు చూస్తారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 3 కూడా గ్రీన్ క్యాండిల్స్. ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్ద బాడీ ఉంది. సెకండ్ అండ్ థర్డ్ క్యాండిల్కి బాడీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది, కానీ బాడీ ఉండే పొజిషన్లో తేడా వచ్చింది. అండ్ ఎవరి క్యాండిల్లో వీక్స్ అనేది ఫామ్ జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్. అంటే ఎక్కువ బుల్స్ అనేది ఆ క్యాండిల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో సెకండ్ క్యాండిల్ అనేది న్యూట్రల్ క్యాండిల్. అంటే ఆ క్యాండిల్లో డెసిషన్ అనేది ఏం జరగలేదు. ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో అది 5 నిమిషాలు అవ్వచ్చు, 15 నిమిషాలు అవ్వచ్చు, లేదంటే 1 అవర్, లేదంటే 1 డే అవ్వచ్చు. సో ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఆ క్యాండిల్లో డెసిషన్ అనేది ఏమీ జరగలేదు. సో మీరు అనొచ్చు అక్కడ గ్రీన్ కనబడుతుంది కదా, బుల్స్ గెలిచారు కదా. ఎస్, బుల్స్ అనేది గెలిచారు. కాకపోతే చాలా మైల్డ్గా గెలిచారు, అగ్రెసివ్గా గెలలేదు. ఘన విజయం అయితే కాదు, అది జస్ట్ నార్మల్గా గెలిచినట్టు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్. సో ఎప్పుడైతే మీరు ఈ క్యాండిల్ని కలర్ బట్టి చేస్తారో డెఫినెట్గా మీది యాక్యురసీలో తేడా వస్తుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ క్యాండిల్కి కూడాను బ్యాక్గ్రౌండ్లో సమ్ మ్యాథమెటిక్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ ఇంకో క్యాండిల్ కూడా మనం చూపించవచ్చు. ఈ క్యాండిల్ అంటే ఏంటి అంటే సూపర్ బులిష్, అంటే బాగా స్ట్రాంగ్ బులిష్ అని చెప్పొచ్చు. జనరల్గా మీరు ఎప్పుడైనా ఈ ఫస్ట్ క్యాండిల్ ఈ సెకండ్ క్యాండిల్ కంపేర్ చేసేటప్పుడు చూసుకుంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువ బులిష్ క్యాండిల్ అంటే కనుక ఆ ఫోర్త్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఎక్కువ బులిష్ క్యాండిల్ అని చెప్తాను. ఎందుకు ఎలా చెప్తున్నాను అనేది మీకు తర్వాత తెలుస్తుంది. ఈ వీడియో ఎండింగ్లో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది నార్మల్గా చూసిన వెంటనే ఎవరైనా చెప్పవచ్చు అది బులిష్ క్యాండిలా బేరిష్ క్యాండిలా అని చెప్పవచ్చు. కాకపోతే ఆ సెకండ్, థర్డ్, ఫోర్త్ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి, ఆ క్యాండిల్ని మనం ఎస్టిమేషన్ అనేది కరెక్ట్గా వేయకపోతే కనుక సో రాంగ్ డెసిషన్స్ తీసుకొని లాసెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది.
సో, ఇప్పుడు ఆ న్యూట్రల్ క్యాండిల్ నేను తీసుకొని, ఆ న్యూట్రల్ క్యాండిల్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగుంటది అని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే సేమ్ బేరిష్ అండ్ బులిష్ గూడాను చేశాను. చూడు అవి గూడా మనం చూసుకోవచ్చు. చూడండి. ఇది మనకి గ్రీన్ క్యాండిల్. మనకి లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నట్టే కనుక గ్రీన్ క్యాండిల్‌కి ఓపెన్ ఎక్కడుంటుంది, క్లోజ్ ఎక్కడుంటుంది, హై ఎక్కడుంటుంది, లో ఎక్కడుంటుంది. ఈ వాల్యూస్ అనేవి మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనకి క్లారిటీగా ఉంది. సో, ఆల్రెడీ ఇక్కడ చూపించాను. ఓపెన్, హై, క్లోజ్, లో. సో, మార్కెట్ అనేది ఈ క్యాండిల్‌లో ఆ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో ఫార్మ్ అయ్యింది. అంటే అట్ ద ఎండ్ ఈ క్యాండిల్ అనేది న్యూట్రల్‌గా ఉంది. ఎవరి చేతుల్లో గూడాను లేదు. యెస్. బుల్స్ అనేది కొంచెం మైల్డ్‌గా గెలిచారు. కానీ వాళ్ళ ఇంపాక్ట్ అనేది ఆ క్యాండిల్ మీద ఎక్కువగా లేదు. ఆ ఇంపాక్ట్ అనేది రాబోయే క్యాండిల్ మీద గూడాను ఎక్కువగా ఉండదు. అది అట్ ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ఏదైతే ఉంటదో, ఆ క్యాండిల్ పైన ఈ బుల్స్ ఎవరైతే ఈ క్యాండిల్‌లో గెలిచారో, వాళ్ళ ఇంపాక్ట్ అనేది దాని మీద చాలా తక్కువ ఉంటుంది. ఉండదని నేను చెప్పట్లేదు. తక్కువ ఉంటుందని చెప్తున్నా. సో, ఇక్కడ మనం ఈ మ్యాథ్స్‌ని ఒకసారి చూసుకున్నట్టయితే, సో, ఈ క్యాండిల్ ఫార్మ్ అయ్యే ముందు ఏం జరిగుంటుందనేది నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, ప్రైస్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూయస్‌గా ప్రైస్ అనేది కిందకి పడుతూనే అలాగా ఓ పర్టిక్యులర్ ప్రైస్‌కి చేరింది. ఆ ప్రైస్ ఏం ప్రైసు? లో ప్రైస్. ఓకే. ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ అలాగా తగ్గుతూ అలాగా ఒక పర్టిక్యులర్ ప్రైస్‌కి చేరింది. ఆ ప్రైస్ అనేది లో ప్రైస్. సో, ఎప్పుడైతే ప్రైస్ అనేది లో ప్రైస్‌కి చేరిందో, ఆల్రెడీ ఈ క్యాండిల్‌లో అప్పటి వరకు ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు అంటే బేర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఎక్కువగా ఉన్నారు. కానీ ఆ పర్టిక్యులర్ లొకేషన్, ఆ పర్టిక్యులర్ ప్రైస్ దగ్గర, ఆ లో ప్రైస్ దగ్గర మనకి మార్కెట్‌లో ఎవరొస్తున్నారు అంటే ఫుల్‌గా బుల్స్ అనేవి అక్కడున్నారు. చూడండి. ఆ లో ప్రైస్ అనేది ఒక లొకేషన్. ఆ లొకేషన్ దగ్గర, ఆ రేంజ్ దగ్గర, ఆ లో ప్రైస్ దగ్గర మనకి మార్కెట్‌లో హ్యూజ్ నంబర్ ఆఫ్ బయర్స్ అనేది యాక్టివ్‌గా ఉండి ఆళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు గూడాను మనం కొనేటప్పుడు డిస్కౌంట్‌లో కొనాలనే చూస్తాం. జనరల్‌గా మన కామన్ సెన్స్ ప్రకారం. మార్కెట్‌లో ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ దొరికితే ఆ డిస్కౌంట్ దగ్గరే కొనాలని చూస్తాం. అలాగే ఇక్కడ గూడాను ఎప్పుడు గూడాను డిస్కౌంట్ దగ్గర కొనడానికే ఎక్కువ మంది ట్రై చేస్తారు. ఎందుకంటే ప్రాఫిట్ రేంజ్ అనేది పెరుగుతది. సో, నువ్వు ఓపెన్ దగ్గర కొనేయొచ్చు. కానీ అది ఆ ఓపెన్ నుండి పైకెళ్ళేసరికి నీకు ప్రాఫిట్ అనేది తక్కువొస్తది. ఎవరైతే లో దగ్గర కొంటారో ఆళ్ళు మనకన్నా ఎక్కువ ప్రాఫిట్ అనేది చూస్తారు. సో, ఆ పర్టిక్యులర్ లో ప్రైస్ లొకేషన్ దగ్గర హ్యూజ్ నంబర్ ఆఫ్ బుల్స్ అనేవాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఆ లో వాల్యూని టచ్ అయ్యిందో వన్స్ వాళ్ళు యాక్టివ్‌గా వచ్చేసారు. సో, ఆ పర్టిక్యులర్ లొకేషన్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ బుల్స్ అనేవారు నంబర్ ఆఫ్ బేర్స్ కన్నా టూ మచ్ హైగా ఉన్నారు. సో, ఆ హై వల్ల ఏమైందంటే వన్స్ అప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్న బేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్‌ని లూజ్ అయ్యారు. ఆ ప్రైస్‌ని కిందకి మూవ్ చేయడం యొక్క కంట్రోల్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర మరి లేదు. కంట్రోల్ వాళ్ళ దగ్గర లేదు. కంట్రోల్ ఇప్పుడు ఎవరి దగ్గరికొచ్చింది? బుల్స్ దగ్గరికొచ్చేసింది. కంట్రోల్ ఎప్పుడైతే బుల్స్ దగ్గరికొచ్చిందో, బుల్స్ ఆటోమేటిక్‌గా ఏం జేస్తారు? ఎప్పుడు గూడాను ప్రైస్‌ని పైకి తీసుకెళ్లాలనే జూస్తారు. సో, ప్రైస్‌ని పైకి కంటిన్యూయస్‌గా తీసుకెళ్తున్నారు. అలా ఎక్కడి వరకొచ్చారు? ఆల్రెడీ ఇందాక ఓపెన్ అయ్యే ప్రైస్ వరకొచ్చారు. ఆ ఓపెన్ అయ్యే ప్రైస్‌ని క్రాస్ చేశారు. క్రాస్ చేసి కంటిన్యూయస్‌గా అలాగే ఇంకా పైకి తీసుకెళ్తూ ఎట్ ఎ పర్టిక్యులర్ లొకేషన్‌కి చేరారు. ఆ లొకేషన్ ఏంటి? హై లొకేషన్. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఆ హై ప్రైస్‌ని టచ్ అయ్యిందో, మళ్ళీ ఇక్కడ ఎవరు వెయిట్ చేస్తున్నారు? ఆల్రెడీ ఈ క్యాండిల్‌లో ఇప్పటి వరకు కంట్రోల్ ఎవరి దగ్గరుంది? బుల్స్ దగ్గరుంది. సో, ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లోకి ఎప్పుడైతే ప్రైస్ ఎళ్ళిపోయిందో, అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బేర్ పీపుల్ అనేది వెయిట్ చేస్తున్నారు. ప్రైస్ ఆ హైకి రాని మనం అది కిందకి తోద్దాం అని. వన్స్ ఆ ప్రైస్ రీచ్ అయిన తర్వాత కంట్రోల్ అనేది ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది. సో, ఈ లొకేషన్స్‌లో కంట్రోల్ అనేది షిఫ్ట్ అవుతుంటది. సో, మనం ఆ లొకేషన్స్‌ని కరెక్ట్‌గా ఫైండ్ చేయగలిగితే మనకు చాలా ఈజీ అయిపోతుంది.
సో, ఆ లొకేషన్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎక్కడ జరుగుతుందో మనం చూసుకోవాలి. సో, ఇక్కడ హై దగ్గరికొచ్చేసరికి ఆ క్యాండిల్ మీద ఉన్న కంట్రోల్ ఇప్పుడు బుల్స్ దగ్గర నుండి నెక్స్ట్ బేర్స్‌కెళ్ళిపోయింది. సో, బేర్స్‌కెళ్ళిన తర్వాత వాళ్ళేం చేస్తారు ఆటోమేటిక్‌గా ప్రైస్‌ని కిందకి తోస్తారు. సో, ప్రైస్‌ని అలా కిందకి తోస్తూ వాళ్ళెక్కడి వరకు తీసుకొచ్చారంటే, ఈ క్లోజ్ ఏదైతే ఉందో, ఆ క్లోజ్ వరకు తీసుకొచ్చారు. కానీ అంతకు మించి మరి కిందకి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే, ఆ లొకేషన్ దగ్గర మళ్ళీ ఎవరొచ్చారు? మళ్ళీ బుల్స్ అనేది కనబడుతున్నారు. సో, ఈక్వల్ నంబర్ ఆఫ్ బుల్స్, ఈక్వల్ నంబర్ ఆఫ్ బేర్స్. సో, అలా ఉండడం వల్ల కంట్రోల్ అనేది లిటిల్ నంబర్ ఆఫ్ బుల్స్ అనేది యాక్చువల్‌గా అక్కడ ఎక్కువున్నారు. సో, అందుకని చెప్పేసి బేర్స్ అనేవి కూడా అంతకన్నా ప్రైస్‌ని మరి కిందకి తొయ్యలేకపోయారు. సో, అందుకే ఈ ఓవరాల్ ఈ 3 క్యాండిల్‌లో కూడాను మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి ప్రైస్ ఓపెన్ అయ్యి లో వరకు వచ్చింది. నెక్స్ట్ లో దగ్గర ఎక్కువ నంబర్ ఆఫ్ బుల్స్ అనేది యాక్టివ్‌గా ఉండి వాళ్ళు వెయిట్ చేశారు. ప్రైస్ ఎప్పుడైతే లోకి టచ్ అయ్యిందో, బుల్స్ అనేవారు మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యి ఫుల్ కంట్రోల్‌ని బేర్స్ దగ్గర నుండి లాక్కొని మార్కెట్‌ని పైకి తీసుకెళ్లారు. అలా తీసుకెళ్తూ ఒక దగ్గర ఓపెన్ ఆల్రెడీ క్రాస్ చేస్తూ అలా హై వరకు తీసుకెళ్లారు. హై దగ్గర ఆల్రెడీ మనకి అక్కడ లార్జ్ నంబర్ ఆఫ్ బేర్స్ అనేది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే అక్కడికి ప్రైస్ రీచ్ అయ్యిందో కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. బుల్స్ దగ్గర నుండి బేర్స్‌కి. వన్స్ బేర్స్ కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. వాళ్ళు యాక్టివ్ అయినాక మార్కెట్‌ని పైనుండి కిందకి తీసుకొస్తారు. సో, ఈ 3 క్యాండిల్‌లో అది జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ 2 లొకేషన్స్ ఉన్నాయండి. ఇదొక లొకేషన్. నెక్స్ట్ ఇది ఒక లొకేషన్. ఈ ఇక్కడ చెప్పాలనుకుంటే హై నుండి క్లోజ్ వరకు ఉన్న ఒక లొకేషను. అలాగే ఓపెన్ నుండి లో వరకు ఉన్న ఒక లొకేషన్. ఈ 2 లొకేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఓపెన్ నుండి లో వరకు చూడండి. ఎర్లియర్ ఇక్కడ రెడ్ ఉంది. సో, అంతే ఈక్వల్‌గా ఆల్రెడీ ఇక్కడ ఒక గ్రీన్ ఫార్మ్ అయింది. రెడ్ క్రాస్ గ్రీన్ నథింగ్ బట్ న్యూట్రల్. సో, విక్ వచ్చింది. విక్ ఫార్మేషన్ అంటే ఆల్రెడీ ఒక గ్రీన్ ఉంటే రెడ్ ఫార్మ్ అయినట్టు. ఆల్రెడీ రెడ్ ఉంటే గ్రీన్ ఫార్మ్ ఆపోజిట్ ఫార్మ్ అయినట్టు. సో, అలాగా ఈ హై నుండి క్లోజ్ వరకు ఒక విక్ వచ్చింది. సో, ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు? గ్రీన్ ఉన్నారు. సో, ఇంకేది ఫార్మ్ అయింది? రెడ్ ఫార్మ్ అయింది. సో, రెడ్ ఫార్మ్ అయిన తర్వాత నీకిది విక్ అయిపోయింది. రిమైనింగ్ ఏదైతే ఉందో స్మాల్ బాడీ, ఆ బాడీయే ఈ బాడీ. సో, ఈ క్యాండిల్ న్యూట్రల్ క్యాండిల్. సో, ఇలాంటి క్యాండిల్ అనేది మనకి చార్ట్ ప్యాటర్న్‌లో కనబడేటప్పుడు మీరు ఇన్ కేస్ మీరు బుల్ అయితే మీకు తెలిసే ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ లో ప్రైస్‌ని టచ్ అయింది. సపోజ్ అది ఒక రూ. 150 అనుకోండి. ఆ లో ప్రైస్ అనేది ఒక రూ. 150 అనుకోండి. సో, ఆ పర్టిక్యులర్ స్టాక్ లో రూ. 150 దగ్గర మార్కెట్‌లోకి హ్యూజ్ నంబర్ ఆఫ్ బుల్స్ అనేది ఉన్నారు. అంటే అక్కడ ఎక్కువ మంది సపోర్ట్ మనకు దొరుకుతుంది. సో, వాళ్ళేం చేస్తారు? ఆ 150 నుండి మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ మీరు బుల్ అయితే గనక మీరు ఆ లొకేషన్‌లో మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలి. అట్‌లీస్ట్ ఆ లొకేషన్‌ని ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ క్యాండిల్‌లో మళ్ళీ ఆ లొకేషన్ అనేది టెస్ట్ చేస్తారు. అక్కడ అగైన్ మళ్ళీ మార్కెట్‌లోకి బుల్స్ వచ్చారంటే గనక డెఫినిట్‌గా అది స్ట్రాంగ్ లొకేషన్. అలా కాకుండా ఇంతకు ముందు వచ్చిన లొకేషన్‌ని నెక్స్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసిందంటే గనక అక్కడ అది స్ట్రాంగ్ లొకేషన్ కాదు. ఇది మీరు బుల్ యాంగిల్‌లో చూడాలి. ఇన్ కేస్ మీరు బేర్ అయ్యారనుకోండి. సో, ట్రేడర్‌కి ఆ పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఉంటది. అతను బుల్లా, బేర్ అనేది పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ అయితే ఉంటది. సో, ఇన్ కేస్ మీరు బేర్ అయితే మీరు ఐడెంటిఫై చేయాల్సిన లొకేషన్ ఏంటి? ఎక్కడ ఎక్కువ మంది బేర్స్ వస్తున్నారు? ఎక్కడ ఎక్కువ మంది బేర్స్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నారు? ఎక్కడ కంట్రోల్ అనేది షిఫ్ట్ అవుతుంది? ఆ లొకేషన్‌ని మీరు ఐడెంటిఫై చేసి, ఆ లొకేషన్‌ని టెస్ట్ చేసి వన్స్ ఆ లొకేషన్ అనేది క్లారిటీగా మీకు తెలిసిందనుకోండి. అది బాగా స్ట్రాంగ్ లొకేషన్ అని. ఆటోమేటిక్‌గా ఆ ప్రైస్ దగ్గర అటు ఇటు కొంత రేంజ్‌లో మీరు ఆ ప్రైస్‌లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఆటోమేటిక్‌గా మార్కెట్ అనేది మీకు ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది. సో, ఎందుకు ఇది న్యూట్రల్ క్యాండిల్ అని ఎందుకు అన్నాననుకుంటే ఇక్కడ మీరు చూడండి. ముందు ఇక్కడ ఇది న్యూట్రల్ అయిపోయింది. ఇక్కడ ఇది న్యూట్రల్ అయిపోయింది. ఇంక రిమైనింగ్ స్మాల్ బాడీ ఉంది. అందుకే ఇది న్యూట్రల్ అని చెప్పేసి అన్నాను. ఇది నేను ఒక యాంగిల్‌లో చూసాను.
ఇప్పుడు రెండో యాంగిల్‌లో మనం దీన్ని చూస్తే ఇంకో పాసిబిలిటీ కూడా మీకు చెప్తున్నాను. సో, ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ రెడ్ క్యాండిల్ వచ్చింది. తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది. తర్వాత రెడ్ వచ్చిందని చెప్పాను. ఇంకో పాసిబిలిటీ ఏంటి? ఫస్ట్ పైకెళ్ళొచ్చు. తర్వాత రెడ్ రావచ్చు. తర్వాత మళ్ళీ పైకెళ్ళొచ్చు. చూడండి. మార్కెటు ఓపెన్ అయింది. ఈ ప్రైస్ దగ్గర. ఓపెన్ అయ్యి అలాగా హై వరకు వెళ్ళింది. హై వరకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆల్రెడీ బేర్స్ ఉన్నారు. ఇందాక ఇక్కడ హై దగ్గర ఎవరున్నారు? బేర్స్ ఉన్నారు. సో, మనకి అది ఏది ఫార్మ్ అయిందనేది అదంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఆ పర్టిక్యులర్ లొకేషన్ దగ్గర ఎవరున్నారనేది ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ రెడ్ ఇచ్చాను. తర్వాత రెడ్, గ్రీన్ ఇచ్చాను. సో, ఏ లొకేషన్‌లోనైనా నాకిక్కడ కనబడిందేంటి? ఈ హై లొకేషన్ దగ్గర నాకు మార్కెట్‌లో కంట్రోల్ అనేది షిఫ్ట్ అవుతుంది. ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఫ్రమ్ బేర్స్ టు బుల్స్, బుల్స్ టు బేర్స్. ఈ లొకేషన్ దగ్గర బుల్స్ టు బేర్స్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అయింది. సో, ఇది కూడాను బుల్స్ నుండి బేర్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అయింది. వన్స్ ఆ లొకేషన్‌లో బుల్స్ దగ్గర నుండి బేర్స్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అయినప్పుడు మార్కెట్ అక్కడ నుండి ఆటోమేటిక్‌గా కిందకి పడుతుంది. ఆ కిందకి పడడం అనేది ఎక్కడి వరకు పడుతుందంటే కంటిన్యూయస్‌గా మనకి ఈ లో ప్రైస్ ఏదైతే ఉంటుందో, మార్కెట్‌లో లో ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ లో ప్రైస్ వరకు పడింది. సో, అగైన్ లో ప్రైస్‌కొచ్చేసరికి ఎవరు యాక్టివ్‌గా ఉంటారు? బుల్స్ అనేది యాక్టివ్‌గా ఉన్నారు. సో, వన్స్ బుల్స్ అనేది మార్కెట్‌లోకి యాక్టివ్‌గా వచ్చినప్పుడు అగైన్ ఈ లొకేషన్ దగ్గర కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ జరిగింది. ఫ్రమ్ బుల్స్ టు బేర్స్. బుల్స్ నుండి బేర్స్‌కి కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ జరిగింది. సో, వన్స్ బుల్స్ యాక్టివ్‌లోకి వచ్చినాక వాళ్ళేం చేస్తారు? మార్కెట్‌ని పైకి తీసుకొస్తారు. సో, అందుకని చెప్పేసి ఈ ఓపెన్ నుండి హై వరకు ఏదైతే ఉందో అది ముందు గ్రీన్ ఉండేది. తర్వాత అదంతా గూడాను రెడ్ అయ్యింది. సో, గ్రీన్‌కి, రెడ్‌కి క్యాన్సెల్ అయిపోయి ఇంకేమొచ్చింది? విక్ అనేది వచ్చింది. సో, అగైన్ ఇలాగా ఓపెన్ నుండి లో వరకు ముందు రెడ్ ఉండేది. తర్వాత గ్రీన్ వచ్చింది. ఓవరాల్‌గా ఏమైంది? న్యూట్రల్ విక్ ఫార్మ్ అయిపోయింది. క్యాన్సెల్ అయిపోతాయి. ఇంక రిమైనింగ్ ఏదైతే స్మాల్ బాడీ ఉంటదో ఆ బాడీనే ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో, ఓవరాల్‌గా నేనిక్కడ ఈ క్యాండిల్‌లో నేను అర్థం చేసుకున్నదేంటంటే, ఈ ఎంటైర్ లో నుండి హై వరకెళ్ళేటప్పటికి ఈ పర్టిక్యులర్ జోన్ ఏదైతే హై నుండి క్లోజ్ వరకు ఉన్నారో, హై నుండి క్లోజ్ వరకు ఏ పర్టిక్యులర్ ప్రైస్ అయితే ఉందో, ఆ ప్రైస్ రేంజ్‌లో నాకెక్కువగా బుల్ బుల్స్ అనేది డామినేషన్ లేదు. బేర్స్ డామినేషన్ ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే ప్రైస్ రేంజ్ అనేది ఓపెన్ నుండి లో వరకు ఉందో, ఆ ఆ ప్రైస్ రేంజ్‌లో నాకెక్కువగా బుల్స్ డామినేషన్ అనేది కనబడింది. బేర్స్ డామినేషన్ కన్నా. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి క్లారిటీగా తెలిసింది. నెక్స్ట్ ఇంకో క్యాండిల్ చూద్దాం. ఇది న్యూట్రల్ క్యాండిల్. సో, ఇప్పుడు అనాలిసిస్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఆ లొకేషన్‌కి నేను రీచ్ అవుతాను. ఆ లొకేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఎవరున్నారనేది క్వెషన్ చేసుకుంటాను. క్వెషన్ చేసుకొని దాని తర్వాత ఏం జరిగిందనేది అనాలిసిస్ చేస్తాను. సో, నెక్స్ట్ క్యాండిల్‌కి మీరు ఈ టైప్‌లో అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. మేబీ బాగా అర్థం అవుతుంది అలా చేసుకుంటే గనుక. చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ నేను ఓపెన్, హై, లో, క్లోజ్ చూపించట్లేదు. ఎందుకంటే గ్రీన్ క్యాండిల్‌కి ఏవి ఎక్కడ ఉంటాయో ఆల్రెడీ మనకు తెలుసు. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మనం అది నేర్చుకున్నాం. సో, ఇక్కడ పాసిబిలిటీ ఏంటి? సో, మార్కెట్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అవుతూ కంటిన్యూయస్‌గా బుల్స్ అనేది యాక్టివ్‌లోకి ఓపెన్ దగ్గర బుల్స్ ఎక్కువగా ఉన్నారు. సో, ఆల్రెడీ మార్కెట్‌ని ఆళ్ళు పైకి తీసుకొచ్చారు. పైకి తీసుకొచ్చి ఈ పొజిషన్‌కి రీచ్ అయ్యారు. ఇది ఏ పొజిషన్ అండి? హై. హైకి రీచ్ అయ్యారు. హైకి రీచ్ అయిన తర్వాత ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు? హైకి రీచ్ అయిన తర్వాత ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు? బేర్స్ యాక్టివ్‌గా ఉన్నారు. సో, ఎప్పుడైతే మార్కెట్‌లోకి బేర్స్ ఎంటర్ అయ్యారో కంట్రోల్ అనేది ఎవరి దగ్గర నుండి ఎవరికెళ్ళింది? బుల్స్ దగ్గర నుండి బేర్స్‌కెళ్ళింది. ఎప్పుడైతే కంట్రోల్ అనేది బుల్స్ దగ్గర నుండి బేర్‌కెళ్ళిందో ర వచ్చే క్యాండిల్ ఏంటి? రెడ్ క్యాండిల్. సో, ఆ రెడ్ క్యాండిల్ కంటిన్యూయస్‌గా వస్తూ ఇక్కడ చూడండి. ఆ రెడ్ క్యాండిల్ కంటిన్యూయస్‌గా వస్తూ ఎక్కడి వరకు రాగలిగింది? ఈ క్లోజ్ వరకే రాగలిగింది. క్లోజ్ వరకు రాగలిగింది. ఈ రిమైనింగ్ ఏదైతే ఫేజ్ ఉందో ఆ ఫేజ్‌ని దాటలేకపోయింది. కానీ ఈ క్యాండిల్ నేనేం చెప్పాను? బేరిష్ క్యాండిల్ అనేసన్నాను. ఎందుకు బేరిష్ క్యాండిల్ అంటే ఇంతకు ముందు ఎవరున్నారండి ఇందులో మొత్తం? బుల్స్ ఉన్నారు. కానీ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి చూడండి, ఆ పర్టిక్యులర్ క్యాండిల్ అనేది మీకు డెఫినిట్‌గా ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుంది? ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో సపోజ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ అనుకుందాం. ఆ 1 అవర్ ఎండ్ అయ్యే టైంకి అంతకు ముందు వరకు ఎవరున్నారనేది పెద్ద మ్యాటర్ కాదండి. అట్ ద ఎండ్ ఏం జరుగుతుంది? వాళ్ళు అక్కడ సస్టైన్ అవ్వగలుగుతున్నారా? లేదా? అన్నది మాత్రమే ఇంపార్టెంట్. సో, అప్పటి వరకు నీకు బుల్స్ బాగానే ఉన్నారు. కానీ లాస్ట్ దగ్గరికొచ్చినప్పటికి మైండ్ సెట్ మారిపోయింది.
మైండ్ సెట్ మారిపోయి బేర్స్ యాక్టివ్‌గా వచ్చేసి బేర్స్ అనేది మార్కెట్‌ని కిందకి తోసేశారు. మార్కెట్‌ని కిందకి తోసేశారు అంటే దాని అర్థం ఏంటి? బేర్స్ కంట్రోల్‌లో ఉంది. ఆ ప్రైస్ అనేది బేర్స్ అనేది ఆ ప్రైస్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు. కిందకి తోస్తున్నారు. సో, దట్ ఇట్ సెల్ఫ్ మనకేం చెప్తుంది అంటే ఇది బేరిష్ క్యాండిల్ అని చెప్తుంది. సో, ఇందాక అగైన్ చూడండి. ఈ ప్రైస్ రేంజ్ ఏదైతే ఉందో క్లోజ్ నుండి హై వరకు ఈ క్యాండిల్‌లో ఇక్కడ చూడండి. క్లోజ్ నుండి హై వరకు ఆల్రెడీ గ్రీన్ ఉంది. అలాగే హై నుండి క్లోజ్ వరకు రెడ్ వచ్చింది. 2 ఒకదానికొకటి క్యాన్సెల్ అయిపోయి వీక్ ఫార్మ్ అయ్యింది. సో, రిమైనింగ్ బాడీ ఏదైతే ఉందో అది ఎస్. ప్రతి క్యాండిల్‌లో మనం ఇప్పుడు చూస్తున్న క్యాండిల్స్‌లో అల్టిమేట్‌గా బుల్స్ విన్ అవుతున్నారు. కానీ ఆ విన్నింగ్ ఏదైతే ఉందో అది మాత్రం ఘన విజయం కాదు. అది అర్థం చేసుకోండి. ఇంకో పాసిబిలిటీ ఇక్కడ ఏం జరగొచ్చు సార్. ఇక్కడ మీరు ఫస్ట్ ఇప్పుడు గ్రీన్ చూపించారు, రెడ్ చూపించారు. ఇంకో పాసిబిలిటీ ఇక్కడ మనకి ఆపోజిట్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఇంకో క్యాండిల్. ఈ క్యాండిల్ ఆల్రెడీ మనకి ఏం చెప్పాను? సూపర్ బులిష్ అని చెప్పాం. ఎందుకు బులిష్ అని చెప్పాను చూడండి. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్‌గా అక్కడ ఆ పర్టిక్యులర్ ప్రైస్ దగ్గర ఎప్పుడైతే ఓపెన్ అయిందో అక్కడ ఈక్వల్ చూసుకోవాలి. బుల్స్ ఎక్కువ ఉన్నారా? బేర్స్ ఎక్కువ ఉన్నారా? బుల్స్ లేరు. బుల్స్ లేకపోతే మార్కెట్ ఏమైంది? కిందకి వచ్చింది. కిందకి డౌన్ అయింది. కిందకి డౌన్ అయితే ఎక్కడి వరకు వచ్చిందండి? పర్టిక్యులర్ లొకేషన్ దగ్గరికి వచ్చింది. ఆ లొకేషన్ ఏమవుతుంది? లో అవుతుంది. పర్టిక్యులర్ లొకేషన్ అనేది లో అవుతుంది. ఎప్పుడైతే ఆ లొకేషన్ లోకి రీచ్ అయ్యారో, వన్స్ ఆ లొకేషన్ లోకి రీచ్ అయిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఎవరు మార్కెట్‌లోకి వస్తారు? గ్రీన్స్ వస్తారు. ఐ మీన్ బుల్స్ వస్తారు. బుల్స్ వచ్చిన తర్వాత వన్స్ మార్కెట్‌లోకి బుల్స్ వచ్చిన తర్వాత బుల్స్ ఏం చేస్తారు? ప్రైస్‌ని పైకి తీసుకెళ్తారు. పైకి తీసుకెళ్తూ కంటిన్యూస్‌గా హై వరకు తీసుకెళ్లారు. హై వరకు తీసుకెళ్లారు కాబట్టి అట్ ద ఎండ్ కంట్రోల్ అనేది ఎవరి దగ్గర ఉంది? కంటిన్యూస్‌గా మీకు ఎవరి దగ్గర ఉంది? బుల్స్ దగ్గరే కంట్రోల్ ఉంది. సో, అందుకని నేనేమన్నాను అది సూపర్ బుల్లిష్ అనేసి అన్నాను. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ప్రైస్ ఏదైతే ఉందో సపోజ్ ఈ క్యాండిల్‌లో చూడండి. మనకిక్కడ ఈ ఓపెన్ నుండి లో వరకు ఏదైతే ఉందో ఆ క్యాండిల్‌లో ముందుగా ఎవరున్నారు? బేర్స్ ఉన్నారు. తర్వాత ఎవరొచ్చారు? బుల్స్ వచ్చారు. సో, అదంతా గూడాను న్యూట్రల్ అయిపోతుంది. ఒకదానికొకటి న్యూట్రల్ అయిపోయి ఓవరాల్‌గా మనకి ఈ విక్ అనేది ఫార్మ్ అయ్యి ఆ రిమైనింగ్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ. సో, ఆల్రెడీ మీకది నేను చెప్పాను. ఇది గ్రీన్ క్యాండిల్‌లో బుల్ పవర్ ఎక్కడుంటుంది? బేర్ పవర్ ఎక్కడుంటుంది? సో, ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి బుల్ పవరు ఇదంతాను. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా మీకు బుల్ పవరే. క్యాండిల్‌లో కనబడుతుందంతా బుల్ పవరే. అదే ఇందులో అనుకోండి బుల్ పవర్ ఎక్కడుందండి? ఈ మాత్రమే ఉంది బుల్ పవర్. ఇదంతా బేర్ పవర్. ఓకే. నేను చెప్పాను ఇది బేరిష్. అందుకే ఇది చెప్పాను బుల్లిష్. సూపర్ బుల్లిష్. అంటే ఇక్కడ బేర్ పవర్ లేదు కంటిన్యూస్‌గా. అందుకే ఇది నాకు సూపర్ బుల్లిష్ అయింది. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నాను. జనరల్‌గా ఏంటంటే మన దీనిలో టెక్నికల్ అనాలిసిస్‌లో ఏంటి అంటే క్యాండిల్స్ ఉంటాయి. ఆ క్యాండిల్స్‌లో సింగిల్ క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. డబుల్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఉంటాయి. ట్రిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇంకా అడ్వాన్స్‌గా వెళ్తే 4 అలా కూడా పీపుల్ చేస్తున్నారు. సో, ఏంటి అంటే నేనిక్కడ ఏ క్యాండిల్‌కి గూడాను పేరు చెప్పట్లేదు. ఇది హ్యామరా? లేదంటే ప్యాటర్న్ మార్నింగ్ స్టారా? ఈవినింగ్ స్టారా? లేదంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్నా? అప్ అండ్ సాసరా? అవన్నీ నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే గనక మీరు ఎప్పుడైతే పర్టిక్యులర్ ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారో అక్కడ మీరు సైకాలజీని వదిలేస్తారు. ఎందుకు అంటే ఈ ప్యాటర్న్స్ అనేవి ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్‌లో లాస్ట్ 40 ఇయర్స్ 35 ఇయర్స్ నుండి ఆల్రెడీ మార్కెట్‌లో ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. సో, మార్కెట్‌లో చాలామందికి ఈ ప్యాటర్న్స్ ఆల్రెడీ తెలుసు. సో, తెలుసు కాబట్టి ఏం చేస్తారంటే జనరల్‌గా జరిగేదేంటి అంటే ట్రాపింగ్ జరుగుతుంది. సో, మార్కెట్‌లో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్‌ని క్రియేట్ చేయగలిగే కేపబిలిటీ సర్టెన్ పీపుల్ దగ్గర ఉంటుంది. ఆ పీపుల్ ఏం చేస్తారు అంటే ఎక్కువ మంది మనకేం చేస్తారు, ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. సో, ఈ మీనింగు ఎంటర్ అయిపో. పర్టిక్యులర్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఈ మీనింగు అమ్మేయి. ఇలా చెప్తుంటారు. సో, ఇలా ఎప్పుడైతే మనం ఆ ప్యాటర్న్‌ని బేస్ చేసుకొని మార్కెట్‌లోకి ఎంటర్ అవుతామో 50 50
100 టైమ్స్ మీరు ఎంటర్ అయితే గనక 50 టైమ్స్ ఇట్ ఈస్ ఎ ట్రాప్. ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నేను లీస్ట్ కండిషన్‌లో చెప్తున్నాను. 50 టైమ్స్ ఇట్ ఈస్ ఎ ట్రాప్. ఎందుకు? ఎందుకు? అలా ట్రాప్ చేస్తేనే వాళ్ళకి మనీ వస్తదండి. ఇప్పుడు ఈ అందుకనే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు డైరెక్ట్‌గా ప్యాటర్న్ మీద ఆ పర్టిక్యులర్ క్యాండిల్స్ యొక్క నేమ్స్ మీద కాన్సంట్రేషన్ చేసే కన్నా, మీరు ఒక క్యాండిల్ ఒక చార్టింగ్ మీద ఒక క్యాండిల్‌ని చూస్తే, ఆ క్యాండిల్‌లో ఏం జరిగిందనేది ఫస్ట్ ఆలోచించండి. అది ఏ క్యాండిల్, అది హ్యామరా? ఇదా? అదా? అని ఆలోచించకండి. ఆ క్యాండిల్‌లో ఏం జరిగింది? ఇందులో హై ఎక్కడుంది? లో ఎక్కడుంది? సో, ఇక్కడ హై ఉంది. ఇక్కడ లో ఉంది. సో, లోలో ఎవరొచ్చుంటారు? హైలో ఎవరొచ్చుంటారు? కంట్రోల్ ఎవరి దగ్గరుంది? కంట్రోల్ ఎక్కడి నుండి ఎక్కడికి షిఫ్ట్ అయింది? మీరు ఎప్పుడైతే ఇలాగ అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేస్తారో, మీకు ఆ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో, ప్రైస్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో, అవి ఐడెంటిఫై చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది. అలా ఈజీ అవ్వకపోతే, మీరు ఎప్పటికి గూడాను ఆ లొకేషన్స్ అనేది ఫైండ్ చేయలేరు. ఫైండ్ చేయకపోతే ఎక్కువ కాలం ట్రేడింగ్ అనేది చేయలేరు. సో, ఇప్పటి వరకు మనం అన్నీ గూడా గ్రీన్ క్యాండిల్స్ చూసాము. ఇక్కడ మనం అన్ని రెడ్ క్యాండిల్స్ చూద్దాం. సో, అగైన్ అన్ని రెడ్ క్యాండిల్స్ కదా సార్! సో, ఆల్ ఆర్ బుల్లిష్. సారీ బేరిష్ అని అంటాం. ఆల్ ఆర్ బేరిషా? చెప్పండి ఫస్ట్ క్యాండిల్ ఏమై ఉంటుంది? బేరిష్. సెకండ్ క్యాండిల్ ఏమై ఉంటుంది? న్యూట్రల్. థర్డ్ క్యాండిల్ ఏమై ఉంటుంది? సూపర్ బేరిష్. ఫోర్త్ క్యాండిల్ బుల్లిష్. ఓకే. సో, బేరిష్ క్యాండిల్ కోసం నేనేం చెప్పదలుచుకోవట్లేదు. ఈ రిమైనింగ్ క్యాండిల్ కోసం మనం ఒకసారి చూద్దాం. సో, ఆల్రెడీ ప్రీవియస్‌లో నేను ఎలాగ అనాలిసిస్ చేశానో మీరు చూసారు కాబట్టి, ఒకసారి ఈ న్యూట్రల్ క్యాండిల్‌కి మీరు అనాలిసిస్ చేయండి. ఒక 1 మినిట్ టైమ్ ఇస్తాను. ఈ క్యాండిల్‌కి మీరు అనాలిసిస్ చేయండి. సో, మీకు అర్థమవుతుంది. మీ అండర్‌స్టాండింగ్ ఎబిలిటీ ఎంతవరకు ఉంది. మళ్ళీ లేదంటే ఈ వీడియోని మళ్ళీ మీరు చూడాలా? మళ్ళీ బ్యాకెళ్ళి మళ్ళీ రావాలా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఈ క్యాండిల్ ఫార్మ్ అయ్యే ముందు ఓవరాల్‌గా ఏం జరిగుంటుంది? సో, ఇట్ ఈస్ ఎ రెడ్ క్యాండిల్. సో, రెడ్ క్యాండిల్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఎక్కడుంటుంది? క్లోజ్ ఎక్కడుంటుంది? హై ఎక్కడుంటుంది? లో ఎక్కడుంటుంది? చూడండి. ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ చూడండి. రెడ్ క్యాండిల్ ఓపెన్ ఇక్కడ అయింది. ఓపెన్ ఇక్కడ అయిన తర్వాత కంటిన్యూయస్‌గా బుల్స్ అనేది ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వడం వల్ల మార్కెట్‌లో ప్రైస్ అనేది హైకెళ్ళింది. మార్కెట్‌లో ప్రైస్ హైకెళ్ళిన తర్వాత హై జోన్ దగ్గర, హై లొకేషన్ దగ్గర ఎవరు ఎంటర్ అయ్యారండి? అక్కడ ఎవరు వెయిట్ చేస్తున్నారు? బేర్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు? మార్కెట్‌ని కిందకి తొయ్యడానికి వెయిట్ చేస్తున్నారు. సో, ఆ లొకేషన్ దగ్గర, ఆ హై ప్రైస్ దగ్గర కంట్రోల్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి షిఫ్ట్ అయింది? బుల్స్ దగ్గర నుండి బేర్స్‌కి కంట్రోల్ అనేది షిఫ్ట్ అయింది. ఎప్పుడైతే బుల్స్ దగ్గర నుండి బేర్‌కి కంట్రోల్ అనేది షిఫ్ట్ అయిందో, ఫార్మ్ అయ్యే క్యాండిల్ ఏంటి? రెడ్ క్యాండిల్. అది కూడా ఎంత అగ్రెసివ్ క్యాండిల్. ఆ అగ్రెసివ్‌నెస్ ఎలా ఉంది? హై నుండి ఓపెన్‌ని క్రాస్ చేస్తూ కంటిన్యూయస్‌గా లో వరకు వచ్చింది. కంటిన్యూయస్‌గా లో ఫార్మ్ అయిపోయింది. సో, ఎప్పుడైతే లో ఫార్మ్ అయ్యిందో క్యాండిల్‌లో, ఆ పర్టిక్యులర్ లొకేషన్ దగ్గర ఎవరు వెయిట్ చేస్తున్నారు? బుల్స్ వెయిట్ చేస్తున్నారు. సో, ఆ లొకేషన్ దగ్గర కంట్రోల్ అనేది ఎవరి దగ్గర నుండి ఎవరికి షిఫ్ట్ అయింది? బేర్స్ దగ్గర నుండి బుల్స్‌కి షిఫ్ట్ అయింది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆ లొకేషన్ దగ్గర, ఆ లో అనే పాయింట్ దగ్గర నంబర్ ఆఫ్ బేర్స్ కన్నా నంబర్ ఆఫ్ బుల్స్ ఎక్కువున్నారిక్కడ. అందుకే మనకి ఆ కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ జరుగుతుంది. బుల్స్ టు బేర్స్, బేర్స్ టు బుల్స్ డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర. నంబర్ ఆఫ్ పీపుల్ అనేది అక్కడ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువుంటుంది. అందుకే కంట్రోల్ అనేది సింగిల్ డైరెక్షన్‌లో ఉంటుంది. సో, అందుకని ఈ లో లొకేషన్ దగ్గర ఎవరొస్తారంటే బుల్స్ వచ్చారు. బుల్స్ వచ్చారంటే ఆటోమేటిక్‌గా గ్రీన్ క్యాండిల్ వస్తుంది. సో, గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ చూడండి. ఇది హై, ఇది ఓపెన్. ఈ హై నుండి ఓపెన్ రేంజ్‌లో ఎర్లియర్‌గా మనకి గ్రీన్ బుల్స్ ఉండేవారు. ఆ తర్వాత ఆ రేంజ్ అంతటిని గూడాను బేర్స్ ఫిల్ చేశారు. సో, ఆటోమేటిక్‌గా 2 గూడాను క్యాన్సెల్ అయిపోయి ఏమొచ్చింది? విక్ వచ్చింది. అలాగే కింద నుండి చూసుకుంటే లో నుండి క్లోజ్ వరకు ఏదైతే ఉందో అదది గూడాను 2 న్యూట్రల్ అయిపోయాయి. న్యూట్రల్ అయిపోయి రిమైనింగ్ ఏముంది? స్మాల్ బాడీ మిగిలింది. సో, ఈ క్యాండిల్‌లో
టు బీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే బేర్స్ విన్ అయినట్టు. కానీ ఆ విన్నింగ్ అనేది ఘన విజయమా? నార్మల్ విజయమే. ఓకే. ఘన విజయం అయితే కాదది. ఘన విజయం అనేది అగ్రెసివ్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇదొక పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏమవ్వచ్చు? ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఏం చూసాం? ఫస్ట్ గ్రీన్, రెడ్, గ్రీన్. ఇంకో పాసిబిలిటీ ఏంటి? రెడ్, గ్రీన్, రెడ్. సో, అనాలిసిస్ చేయండి. సో, మార్కెట్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత ఆ లొకేషన్ దగ్గర పర్టిక్యులర్ లొకేషన్ దగ్గర నాకు ఎవరు కనపడ్డారు? బేర్స్ కనపడ్డారు. బేర్స్ కనపడిన తర్వాత మార్కెట్‌ని ఏం చేస్తారు? కిందకి తోస్తారు. కిందకి తోసారు. ఈ పర్టిక్యులర్ లో లొకేషన్ వరకు వచ్చింది ప్రైసు. లో లొకేషన్ దగ్గర ఇందాక చూడండి. లో లొకేషన్ దగ్గర ట్రాన్స్‌ఫర్మేషన్ అది ఎక్కడి నుండి ఎక్కడికి జరిగింది? బేర్స్ నుండి బుల్స్‌కి జరిగింది. అంతేనా? సో, మనకి ఇంపార్టెంట్ ఇదేనండి. ఈ లొకేషన్స్ దగ్గర ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్కడ జరుగుతుందనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏది జరిగింది, ఏది జరగలేదు అనేది మన ఇండివిడ్యువల్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం చూడాల్సింది పాయింట్ ఏంటి అంటే, ఆ లొకేషన్స్ హై లొకేషన్ ఏదైతే ఉంది, లో లొకేషన్ ఏదైతే ఉందో, ఆ లొకేషన్స్ దగ్గర నీకు ఓవరాల్ కంట్రోల్ అనేది బుల్స్ నుండి బేర్స్‌కెళ్తుందా? బేర్స్ నుండి బుల్స్‌కెళ్తుందా? ఇది మాత్రమే మనం చూడాలి. సో, ఈ ఫస్ట్ ఆల్రెడీ మనం చూసాం. ఈ లో లొకేషన్ దగ్గర మనకి బేర్స్ నుండి బుల్స్‌కెళ్ళింది. ఇక్కడ చూడండి. లో లొకేషన్ దగ్గర బేర్స్ నుండి బుల్స్‌కెళ్ళింది. బుల్స్‌కెళ్ళి అలాగా హై వరకు ప్రైస్‌ని తీసుకెళ్ళగలిగారు. హై అనేది ఒక పర్టిక్యులర్ లొకేషన్ దగ్గర నంబర్ ఆఫ్ ఎవరున్నారు? బేర్స్ అనేది యాక్టివ్‌గా ఉన్నారు. నంబర్ ఆఫ్ బేర్స్ అనేది యాక్టివ్‌గా ఉండేటప్పుడు ఏం జరిగింది? ఆ లొకేషన్స్ దగ్గర మనకి ట్రాన్స్‌ఫార్మ్ అనేది జరిగింది. సో, ఎర్లియర్ హై లొకేషన్ దగ్గర ఎక్కడ జరిగిందండి? బుల్స్ దగ్గర నుండి బేర్స్‌కి మనకి ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగింది. సో, ఇక్కడ కూడాను బుల్స్ దగ్గర నుండి బేర్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగి మనకేమైంది? రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయ్యి, ఆ రెడ్ ఎంటైర్ ఎంతవరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చి మనకి ఓవరాల్‌గా న్యూట్రల్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. ఇక్కడ చూడండి అగైన్ ఈ రెడ్‌కి ఈ గ్రీన్ క్యాన్సిల్ చేసింది. సో, ఇది విక్. ఈ రెడ్‌ని ఈ గ్రీన్ క్యాండిల్ ఈ గ్రీన్‌ని ఈ రెడ్ క్యాండిల్ న్యూట్రలైజ్ చేసింది. సో, ఇట్ ఈస్ ఎ విక్. ఆ రిమైనింగ్ బాడీ ఏదైతే ఉందో అది ఫార్మ్ అయింది. సో, ఆ బాడీ అనేది డామినెంట్ బాడీ కాదు. న్యూట్రల్ బాడీ. విన్నింగ్ అనేది డామినెంట్ విన్నింగ్ కాదు. ఓకే. నెక్స్ట్ 2 క్యాండిల్స్ చూద్దాం. నెక్స్ట్ 2 క్యాండిల్‌లు మీరొకసారి ఆహ్, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో చెప్పాం కదా! బేరిష్, సూపర్ బేరిష్, బుల్లిష్. ఈ న్యూట్రల్ చెప్పాను. మీరు ఆల్రెడీ ఇంతకుముందు బేరిష్, సూపర్ బుల్లిష్ చూసారు. సో, మీరు ఒకసారి ట్రై చేస్తే మంచిదని చెప్పేసి నేను ఆ 2 చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో అది ఫస్ట్ చెప్పినాక నేను నెక్స్ట్ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. సో, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో మీరేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారనుకుంటే గనుక ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.